Today we are going to Darshanam of Chamundi Temple. ఈ చాముండి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఒక అందమైన జర్నీ వస్తుంది. అంటే లైఫ్ అంటేనే ఒక జర్నీ, లైఫ్ అంటేనే ఒక బ్యూటిఫుల్ జర్నీ. కానీ ఈ చాముండి టెంపుల్లో అందమైన అమ్మవారు ఉంటుంది. మనలాగే సిక్స్ అండ్ మనలాగే లావుగా ఉంటుంది, మనలాగే శారీ కట్టుకుంటుంది, మనలాగే నెక్లెస్ పెట్టుకుంటుంది, మనలాగే అంటే లోలాకులు జుంకి పెట్టుకుంటుంది. అంటే రొట్టెంట్కి వాచ్ పెట్టుకోదు కానీ బ్యాంగిల్స్ బాగా వేసుకుంటుంది, గాజులు బాగా వేసుకుంటుంది, పట్టు చీర ఎంతో బాగుంటుంది. చాముండి అమ్మవారు అక్కడ వెలిసారు. అంటే మనుషులు పెట్టిన విగ్రహం కాదు, శిల్పి ఒక విగ్రహాన్ని చెక్కి అది ప్రాణ ప్రతిష్ఠ చేయడం అట్లా కాదు. అమ్మవారు వెలిసారు. సో ఈ అందమైన పొలాలు, మెట్ట చేలు, మాగాణి పొలాల మధ్యలో ఒక మంచి నది ప్రవహిస్తుంటుంది, బ్యూటిఫుల్ నది. ఆ ప్రవహించే నది పక్కనే అమ్మవారి క్షేత్రం, పుణ్యక్షేత్రం చాముండి దేవస్థానం ఉంటుంది. అక్కడ ఎప్పుడు అన్ని నవరాత్రులు చాలా గ్రాండ్గా జరుగుతాయి, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, అండ్ చండీ యాగం అవన్నీ కూడా బ్యూటిఫుల్గా జరుగుతాయి. సో డియర్ ఫ్రెండ్స్, ట్రై టు విజిట్ ద టెంపుల్. I will show you more videos on the temple. అమ్మవారి గురించి, అక్కడ స్థలం గురించి, అంటే స్థలం అంటే ప్లాట్లు, రియల్ ఎస్టేటు అది కాదు, ఆ ఊరు ఎలా చేరాలి, మా ఊరు చేరాలి అంటే మీ ఊరిలో పడవెక్కాలి, మీ ఊరు చేరాలంటే మా ఊరిలో పడవెక్కాలి. రాకపోక అంతే ఈ జీవితం సాగిపోవాలి. మాఘమాస వేళలో ఒకనాటి సంధ్యలో ఇలా ఎంతోమంది వాళ్ళ బాధలు, కష్టాలు చెప్పుకోవడానికి అమ్మవారి దగ్గరికి వస్తారు. సరే, మనం సంధ్య అంటే ఐ థింక్ ఇట్స్ సన్సెట్, మనం అరుణోదయంలో వెళ్తున్నాం. థ్యాంక్ యూ.